శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1085.4 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 151,806 క్యూసెక్లు ఉంది. ఇక ప్రాజెక్టు అవుట్ఫ్లో 5,005 క్యూసెక్లు. ఎస్ఆర్ఎస్పీకు భారీ వరద నీరు చేరుతుండటంతో 1-2 రోజులు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో పరివాహిక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మాత్రం ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోకి అయితే వరద అనేది భారీగా చేరుతుంది. దాదాపు ప్రస్తుతం అయితే 1,51,806 క్యూసెక్ల వరదనైతే వస్తున్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. నిన్నటి రాత్రి వరకు కూడా 1,00,000 క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం వరకు అది దాదాపు 1,51,806 క్యూసెక్ల నీరు అయితే వరద అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే చేస్తుంది. ఇందులో భాగంగానే అప్పుడు మాత్రం 5,005 క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతాలకైతే విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీ వరదల కారణంగా మాత్రం నీళ్లు కుండలా మారింది. ఇటు కలగలాడుతున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు వాటర్ లెవెల్ 1,091 ఫీట్లు అడుగులు ఉండగా మాత్రం ఇప్పటికే దాదాపు 1,085 అడుగుల వరకు అయితే నీరైతే చేరుకున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో భాగంగా దాదాపు పూర్తి సామర్థ్యం మాత్రం 80.5 టీఎంసీలు ఉన్నప్పటికీ ఇప్పుడు 11 గంటల వరకు అయితే 62.14 టీఎంసీల నీరైతే నిల్వ ఉన్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. దాదాపు సుమారు 18 టీఎంసీల నీరు అయితే ఎస్ఆర్ఎస్లోకి చేరినట్లయితే దాదాపు పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే నిండుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇటీవల దాదాపు మరో 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితుల్లో మాత్రం ఇలాగే వరద దాదాపు 24 గంటల పాటు కూడా కంటిన్యూగా కొనసాగితే మాత్రం ఎస్ఆర్ఎస్ కి సంబంధించిన నీరు అయితే దాదాపు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు ప్రస్తుతం అయితే ఇప్పుడు 11:30 ప్రాంతంలో కూడా ఇప్పుడు అందిన సమాచారం మీద కూడా ఈ వరద కాలువలోకి ఇంద్రమ్మ కాలువలోకి కూడా నీటిని అయితే అధికారులు విడుదల చేసినట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 3,000 క్యూసెక్ల నీటిని వరద కాలువలోకి అయితే 11:30 ప్రాంతంలో అధికారులు అయితే విడుదల చేశారు. దాన్ని పెంచుతూ దాదాపు 5,000 క్యూసెక్ల నీటి వరకు కూడా విడుదల చేస్తామని కూడా అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అలీసాగర్ కు 180 క్యూసెక్లు, కాకతీయ కెనాల్ కు అయితే 4,000 క్యూసెక్ల నీటిని అయితే అధికారులు అయితే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 75% కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండిన నేపథ్యంలో ఇటు హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎస్ఆర్ఎస్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయితే ప్రకటించింది. అయితే అధికారులకు కూడా పలు సూచనలు అయితే కీలక సూచనలు అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇటు పరిసర గోదావరికి సంబంధించిన పరిసర ఎవరైతే ప్రాంత ప్రజలు ఉన్నారో అలర్ట్ గా ఉండాలని కూడా ప్రకటిస్తే ఇటు చేపల వేట కావచ్చు, ఇటు బయటకు వెళ్లే పరిస్థితులు కూడా ఉండదని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు కూడా సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంబంధించిన అధికారులకు కూడా సూచించినట్టు కూడా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి మరి 24 గంటల పాటు కూడా వాతావరణం అయితే వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వరద అనేది భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితిలో నిన్నటికి ఇప్పటికి కూడా దాదాపు 50,000 క్యూసెక్ల నీరు వరద అయితే
పెరిగినట్టు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున కూడా 59 ఫీట్ల ఉన్న 59 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు 11 గంటల వరకు అయితే 62 టీఎంసీల నీరు అయితే ఎస్ఆర్ఎస్ లోకి చేరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు మరో 3 రోజులు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఈ వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వరద వచ్చే అవకాశం దాదాపు 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న పరిస్థితులు మాత్రం గేట్లు ఖచ్చితంగా ఓపెన్ చేసే విధంగానే అధికారులు అయితే చర్యలు చేపట్టినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.